Greetings to you all in the most precious name of our mighty, matchless, never changing, everlasting Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు క్రిస్టియన్ లిటర్జికల్ క్యాలెండర్ గురించి తెలుసుకుందాం. క్రిస్టియన్ లిటర్జికల్ క్యాలెండర్ క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం నుండి మరణం, పునరుద్ధానం, పరలోకారోహణం, పరిశుద్ధాత్ముడు దిగిరావటం, రెండవ రాకడ వరకు ఉన్నటువంటి విమోచన చరిత్రను సంవత్సరమంతా ఆరాధనలో గుర్తు చేసుకోవడానికి చేసేటువంటి క్రమాన్ని లిటర్జికల్ క్యాలెండర్ అని అంటాం. ఇది అధికారికంగా 4వ శతాబ్దంలోనే దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, క్రైస్తవ సంఘాలు అన్ని చోట్ల కూడా ఒకే విధమైనటువంటి బైబిల్ ఆధారిత ఆరాధనలో ఉండటానికి, యేసు విమోచన కార్యంలో ప్రతి దశను సమగ్రంగా బోధించడానికి, విశ్వాసులను శాస్త్రవాక్యాలతో ఆత్మీయ జీవితంలో నడిపించడానికి, కాలాల ద్వారా బోధించడానికి, అనగా ఎక్లిషియాస్టికల్ పెడగాజీ బోధించడానికి ఏర్పాటు చేయటం జరిగింది. ఈ లిటర్జికల్ క్యాలెండర్లో ఉండేటువంటి సీజన్స్ అడ్వెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. అడ్వెంట్లో 4 ఆదివారాలు ఉంటాయి. ఈ అడ్వెంట్ని ఏ రీతిగా నిర్ణయిస్తారు అని అంటే, సెయింట్ ఆండ్రూస్ డే నవంబర్ 30వ తారీఖు దగ్గరగా ఉన్నటువంటి నవంబర్ 30వ తారీఖు దగ్గరగా ఉన్నటువంటి ఆదివారం ఏదైతే వస్తుందో ఆ ఆదివారం అడ్వెంట్లోని మొదటి ఆదివారం. ఆ తరువాత 2వ ఆదివారం, ఆ తర్వాత 3వ ఆదివారం, ఆ తర్వాత 4వ ఆదివారం. 4 ఆదివారాలు అయిన తర్వాత క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటాం. క్రిస్మస్ సీజన్లోకి వస్తాం. డిసెంబర్ 25కు ముందు రోజు ఉండేటువంటి 24వ తారీఖు ఈవినింగ్ని క్రిస్మస్ ఈవ్ అని అంటాం. డిసెంబర్ 25 తర్వాత రోజుని, డిసెంబర్ 26ని బాక్సింగ్ డే అంటాం. డిసెంబర్ 25 నుండి 8వ రోజు యేసుప్రభువారు సున్నతి పొందిన రోజు, యేసుప్రభువారి నామకరణ మహోత్సవం, సకంసెషన్ డే, వీటిని కౌంట్ చేసినట్లయితే జాన్యువరి 1 అంటే న్యూ ఇయర్స్ డే వస్తుంది. డిసెంబర్ 25 నుండి 8వ రోజు జనవరి 1 వస్తుంది. దాన్ని యేసు నామకరణ మహోత్సవం లేదా ఛేదన సంస్కారం అని జనవరి 1ని మనం జరుపుకుంటాం. ఆ తర్వాత జనవరి 6వ తారీఖుని జాగ్రత్తగా గమనిస్తే అది ఎపిఫానీ. ఇది ప్రతి సంవత్సరం జనవరి 6వ తారీఖు ఎపిఫానీయే. ఈ 6వ తారీఖు జనవరి 6వ తారీఖు ఎపిఫానీ తూర్పు దేశాలు అంటే భారతదేశం, మన దేశం, ఇంకా తూర్పు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వారు ఆ నక్షత్రమును చూచి, ఆ నక్షత్రం చూపినటువంటి మార్గాన్ని వారు తెలుసుకొని, తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు వారిని దర్శించి, వారు కానుకలు సమర్పించి, బంగారు సాంబ్రాణి బోళములు సమర్పించి, పూజించి, ఆరాధించినటువంటి ఆ రోజుని ఎపిఫానీగా గుర్తిస్తారు. ఎపిఫానీ అని అంటే రెవల్యూషన్ టు జెంటైల్స్, అన్యజనులకు యేసుప్రభు వారి యొక్క ప్రత్యక్షత. అన్యజనులు ఎవరో అన్యజనులు అని అంటే యూదులు కాని వారు అందరూ కూడా అన్యజనులే. కనుక ఈ ఎపిఫానీ ఈస్టర్న్ కంట్రీస్ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు వారిని దర్శించినటువంటి కాలం. అంటే 2 సంవత్సరాలకే వారు యేసుప్రభు వారిని దర్శించగలిగారు బెత్లెహేములో అనే విషయాన్ని ఎపిఫానీగా జరుపుకుంటే, మరి కొన్ని పశ్చిమ దేశాల వారు బాప్తిస్మిచ్చి యోహాను, యేసుప్రభు వారికి బాప్తిస్మిచ్చినటువంటి ఆ స్థలం ఐనాన్ స్థలంలో యేసుప్రభు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశము తెరవబడి ఆయన నీళ్లలో ఉండగా, యేసుప్రభు వారు యోర్దాను నదిలో ఉండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురం వలె వచ్చి యేసుప్రభు వారి మీద వ్రాలటం, ఆకాశము తెరవబడి తండ్రి అయిన దేవుడు పలికినటువంటి స్వరం అక్కడ ప్రజలు వినటం. ఆ స్వరం ఏమిటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనేటువంటి స్వరాన్ని అక్కడ ఉన్నటువంటి వారు వినటం జరిగింది. కొంతమంది విన్నారు,
కొంతమంది ఈ యొక్క సన్నివేశాన్ని దృశ్యాన్ని చూశారు. దీనిని ఎపిఫానీగా కొన్ని పశ్చిమ దేశాల వారు ఆచరిస్తారు. మరికొన్ని దేశాల వారు యేసుప్రభు వారు కానాలో చేసినటువంటి మొదటి సూచక్రియ, అక్కడ అన్యజనులకు ఆయన ప్రత్యక్షత, ఆయన అద్భుత కార్యంని కూడా ఎపిఫానీగా ఆచరిస్తూ ఉంటారు. ఈ ఎపిఫానీ తర్వాత వచ్చేటువంటి కాలం ఏంటంటే ట్రాన్స్ఫిగరేషన్. ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరం. యేసుప్రభు వారు శిష్యులను వెంటబెట్టుకుని పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని మౌంట్ తాబోర్ అనే పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన మరి కోట్ల కొలది సూర్యకాంతి కన్నా మించినటువంటి కాంతితో, ధవళ వస్త్రములతోటి, తెల్లని మహిమ వస్త్రాలతోటి ఆయన మోషే, ఏలియాలతోటి మాట్లాడటం, నిర్గమమును గురించి మాట్లాడటం అనేటువంటి దాన్ని చూసినప్పుడు పేతురు కూడా మీకొకటి నాకొకటి పర్ణశాలలు నిర్మించుకుందామని చెప్పి అంత పరవశులైనటువంటి ఆ ప్రదేశం అది ట్రాన్స్ఫిగరేషన్. యేసుప్రభు వారి ప్రత్యక్షత ఆ రీతిగా ఆయన రూపాంతరపరచబట్టం అనేటువంటిది రూపాంతర ఆదివారాన్ని జరుపుకుంటాం. ఆ తదుపరి యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానానికి 70వ రోజుని సెప్తియగేసిమ ఆదివారం అని, ఆ తదుపరి వచ్చేటువంటి ఆదివారం యేసుప్రభు వారి పునరుద్ధానం అంటే ఈస్టర్కి 60వ రోజుని సెక్సగేసిమ ఆదివారం అని, ఆ తదుపరి ఆదివారం క్వింక్వగేసిమ ఆదివారం. అంటే క్వింక్వగేసిమ ఆదివారం అంటే ఈస్టర్ పండుగకి 50వ రోజు అని. ఆ 50వ రోజు ఈ 3 ఆదివారాలు ఈ యొక్క లెంట్ సీజన్ ప్రారంభానికి సిద్ధపాటుగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. కనుక ఈ లెంట్ అనేటువంటిది క్వింక్వగేసిమ ఆదివారం తర్వాత వచ్చేటువంటి బుధవారమే యాష్ వెన్స్డే లేదా భస్మ బుధవారం లేదా బూడిద బుధవారంగా ప్రారంభమవుతుంది. ఈ యొక్క యాష్ వెన్స్డే అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, ఎలా దీన్ని కౌంట్ చేస్తారు అని అంటే ఈస్టర్ పండుగతోటి దీన్ని మొదట ఈస్టర్ పండుగను నిర్ణయించిన తర్వాత యాష్ వెన్స్డే అనేటువంటి దాన్ని వెనక్కి జరుపుకుంటూ వస్తారనమాట. ఈస్టర్ పండుగను ఏ రీతిగా నిర్ణయిస్తారంటే క్యాలెండర్లో మార్చి 21వ తారీఖు దిస్ ఇస్ వెర్నల్ ఎక్వినాక్స్ అంటే వసంత కాలపు సమదినం. ఈ వెర్నల్ ఎక్వినాక్స్ అయిన తర్వాత వచ్చేటువంటి ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఆదివారమే ఈస్టర్గా నిర్ణయించిన తర్వాత వెనక్కి జరిగితే ఆదివారాలు తీసేసి వెనక్కి జరిగితే క్వింక్వగేసిమ తర్వాత వచ్చేటువంటి బుధవారంగా లెంట్ అనేటువంటి సీజను ప్రారంభమవుతుంది. ఈ లెంటన్ సీజన్లో చివరి వారం అనేటువంటిది హోలీ వీక్గా ఆచరించబడుతుంది. అంటే అది పామ్ సండే తర్వాత అంటే మట్టల ఆదివారం తర్వాత యేసుప్రభు వారిని గాడిద పిల్లను ఎక్కి యెరూషలేము గర్భమును ఎక్కి ఆయన యెరూషలేము ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మట్టలతో ఊరేగింపినటువంటి ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక, ఏసన్నా హోసన్నా అని జయ జయ నాదాలతోటి యేసుప్రభు వారిని యెరూషలేముకి వెళ్ళినటువంటి ఆ యొక్క మట్టల ఆదివారం తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఇది హోలీ వీక్గా నిర్ణయించబడుతుంది. గురువారం అయితే మాండీ థర్స్డే అంటే నియమ గురువారంగా ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి నియమ గురువారంగా ఆచరించబడుతుంది. శుక్రవారం ఆయనను సిలువ వేసినటువంటి రోజు మహాశుక్రవారం లేదా శుభప్రద శ్రేష్టమైనటువంటి శుక్రవారం. ప్రపంచవ్యాప్తంగా యేసుప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి మహాశుక్రవారము. శనివారం ఆ సైలెంట్ డే, నిశ్శబ్ద రోజు. ఆ తదుపరి ఆయన తెల్లవారుజామున ఆదివారము పునరుద్ధానుడై లేచినటువంటి ఆ యొక్క తెల్లవారుజామున సమాధుల తోటలో పునరుద్ధాన పండుగను మనం అందరం కూడా ఆచరిస్తూ ఆ యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటిది ఈస్టర్ పండుగగా లెంట్ తోటి ప్రారంభమైనటువంటి ఆ యొక్క 40 దినాల ప్రయాణం ఈస్టర్ తోటి ఆయన పునరుద్ధానంతో ఆ లెంట్ అనేటువంటిది ముగిసిన తర్వాత యేసుప్రభు వారు 40 దినాలు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు 11 సార్లు కన్నా ఎక్కువ సార్లు, అలాగే 500 మంది ప్రజల కన్నా ఎక్కువ మందికి ఆయన ప్రత్యక్షమై ఆయన ఈ లోకంలో ఉండి 40వ దినాన్న ఆరోహణుడై పరలోకానికి వెళ్ళటం అనేటువంటిది ఎసెన్షన్ సండేగా మనం దాన్ని ఆచరిస్తాం.
ఆయన నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని చెప్పి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఎసెన్షన్ డేగా, ఈస్టర్ తర్వాత 40వ రోజుని, ఆ తదుపరి 10 రోజుల్ని, అంటే 40 + 10 50వ రోజు పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె దిగి రావటం, దాన్ని మేడగదిలోనికి శిష్యుల మీదకి వచ్చినటువంటి ఆ యొక్క సందర్భాన్ని పేతురు ఆ సంఘం ఏర్పడినటువంటి ఆ రోజుగా, అలాగే పరిశుద్ధాత్మ యొక్క పెంతుకోస్తు పండుగగా జరుపుకునేటువంటి దాన్ని పెంతుకోస్తు పండుగను మనము ఆచరిస్తూ ఉంటాం. ప్రస్తుతం పెంతుకోస్తు పండుగకు అంత ప్రాధాన్యం లేదు, కానీ పెంతుకోస్తు పండుగను ఆచరించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే క్రిస్మస్, లెంటు, ఈస్టర్, అలాగే న్యూ ఇయర్స్ డే, వీటితో పాటు వీటికన్నా ఎక్కువగా ఇది పెంతుకోస్తు పండుగ అనేటువంటి దాన్ని కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినటువంటి ఆ సందర్భాన్ని మనం ఆచరించాల్సినటువంటి వారముగా ఉన్నాం. దాన్ని విస్మరిస్తూ ఉన్నాం. కనుక ఆ యొక్క సందర్భాన్ని, అంటే పరిశుద్ధాత్ముడు అప్పటి నుండే ఉన్నాడా అని అంటే కాదు. పరిశుద్ధాత్ముడు సృష్టి ఆరంభానికి పూర్వమే తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పటి నుండి పరిశుద్ధాత్ముని సంచారము జరగటం అనేటువంటిది భావించి దాన్ని మనం త్రిత్వ పండుగగా, పెంతుకోస్తు ఆదివారం తర్వాత త్రిత్వ పండుగను ఆచరిస్తాం. త్రిత్వ పండుగలో దాదాపుగా 26 లేదా 27 ఆదివారాలు, లేదా ఈ యొక్క సీజన్ బట్టి, ఈస్టర్కి వచ్చినటువంటి సీజన్ బట్టి ఈ త్రిత్వ ఆదివారాలు జరుపుకుని త్రిత్వదేవుని సంచారాన్ని వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఆ యొక్క ఫ్లరిషింగ్కి, పచ్చదనానికి గుర్తుగా త్రిత్వ పండుగను తర్వాత నుండి ఆదివారాలు జరుపుకుంటాం. ఆ తదుపరి వచ్చేటువంటిదే మరలా తిరిగి యాడ్వెంట్ అనేటువంటిది వస్తుంది. ఈ రీతిగా క్రిస్టియన్ లిటర్జికల్ క్యాలెండర్ మనం యేసు ప్రభువారి యొక్క జనన, మరణ, పునరుద్ధాన, పరలోక ఆరోహణ, మరలా రెండవ రాక, ఆగమనం కొరకు ఎదురు చూసేటువంటి రీతిలో ఆయన చరిత్రను సంవత్సర కాలం అంతా జరుపుకునేటువంటి దాన్ని క్రిస్టియన్ లిటర్జికల్ క్యాలెండర్ అంటాం. దీన్ని మనం మన లూథరన్ సంఘంలో దీన్ని ఆచరిస్తాం. దీనిలో ప్రధానమైనటువంటి విశ్వాస ప్రమాణం కూడా మనం తెలియజేస్తాం. మనం ప్రతి ఆదివారం విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటాం. మనకు ప్రధానంగా 3 ముఖ్యమైనటువంటి విశ్వాస ప్రమాణాలు మనం ఆచరిస్తూ ఉంటాం. ఒకటి అపోస్తుల విశ్వాస ప్రమాణం, అపోజిల్స్ క్రీడ్, తర్వాత నైసియా క్రీడ్ అంటే నైసియా విశ్వాస ప్రమాణం, అలాగే అథనేషియన్ విశ్వాస ప్రమాణం, అథనేషియన్స్ క్రీడ్. ఈ 3 విశ్వాస ప్రమాణాల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన జీవిత చరిత్రను అంతటిని కూడా మననం చేసుకుంటూ సాగుతూ ఉంటాం. దీన్ని క్రిస్టియన్ లిటర్జికల్ క్యాలెండర్ అంటాం. ఈ క్యాలెండర్లో ఈ సీజన్లో మనం ఇప్పుడు సెక్సగేసిమ ఆదివారంలో ఉన్నాం. నెక్స్ట్ వీక్ క్వింక్వగేసిమ ఆదివారం, ఆ తదుపరి బుధవారం లెంటెన్ సీజన్లోనికి ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఈ లెంటెన్ సీజన్లోకి మనల్ని మనం యేసుప్రభువారి యొక్క శ్రమ చరిత్రను అంతటిని కూడా ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి ఆ సమయంలో హల్లెలూయా అనేటువంటి పదాన్ని మనం విస్మరిస్తాం. హల్లెల్ అంటే స్తుతించుట, యాహ్వే అంటే యెహోవా, యెహోవాను స్తుతించుట. ఇది ఒక సంతోషకరమైనటువంటి స్తుతికీర్తన కనుక ఈ యొక్క శ్రమ సమయంలో ఈ హల్లెలూయా అనేటువంటి దాన్ని కూడా విస్మరిస్తాం. అంతేగాని దేవుని స్తుతించకూడదు అనే విధం కాదనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఈ క్రిస్టియన్ లిటర్జికల్ క్యాలెండర్ని మనం అందరం కూడా ఫాలో అవుదాం. దాని ప్రకారంగా మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.